షిరిడి సాయి ఆలయాలకు సంబంధించి కూడా శ్రీవారి నిధులు వర్తించబట్టు కూడా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన స్టేట్మెంట్స్ ఇప్పుడు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా కూడా షిరిడి సాయి భక్తుల్లో కొంత కలవరానికి గురి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు సామాజికవేత్త రాహుల్ గారు. నమస్తే అండి రాహుల్ గారు, ఎట్లా చూస్తున్నారు ఏపీ మంత్రి రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు? అంటే ఒకటి హిందూ ధర్మం ప్రకారం పౌరాణిక ఆగమ శాస్త్రాల్లో కూడా సాయిబాబా అసలు లేరు, ఎందుకు ఆ నిధులు ఇవ్వాలంటూ కూడా మంత్రి చేసిన స్టేట్మెంట్స్ కారణంగా కూడా ఇవాళ ఐ న్యూస్ ఒక కాలర్స్ డ్రైవ్ స్టార్ట్ చేస్తే చాలా మంది కాలర్స్ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఏపీ నుంచి చాలా మంది కాలర్స్ చేశారు, తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్లో కూడా చాలా మంది చేశారు. అసలు సాయిబాబాకి సంబంధించి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి, అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది మాట్లాడడం, కాలర్స్ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మీరేం చెప్తారు ఒక సామాజికవేత్తగా మంత్రి మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి? ముందుగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదండి, ఇది ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంటు ప్రజల హుండీలు వేసే డబ్బుతో వాళ్ళ అభిమానంతో వాళ్ళ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళ స్వయం ఖర్చుతో ముందుకు తీసుకెళ్తున్నది. సో వ్యక్తిగత దూషణలతో పాటు ఏం జరుగుతుందంటే విద్వేషాలు ఎవరికి వచ్చిన వాళ్ళు అవుతారు. అనవసరంగా విద్వేషాలు ఎందుకండి? ఎవరి నమ్మకం వాళ్ళది. ఆయనకు వ్యక్తిగతంగా నచ్చకపోయింటే నచ్చలేదని చెప్పి ఆయన చెప్పే స్వేచ్ఛ ఉంది డెమోక్రటిక్ కంట్రీలో. అలాగని నేను నలుగురిని వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తా, వాళ్ళ మనసుల్ని నేను బాధ పెడతా అనేది పూర్తిగా అవివేకం అవుతుంది. అది కూడా ఒక మంత్రి స్థానంలో ఉండి ఇలా మాట్లాడకూడదు అనేది నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. అంటే ఒకటి అంటే ఆగమ శాస్త్రాల ప్రకారం నడిచే ఆలయాలకే మాత్రమే ఈ ట్రస్ట్ నిధులు కేటాయించడం అనేది కరెక్ట్ అంటారా, చట్టబద్ధత అంటారా? ఒక్కటిదే వాస్తవం అండి. ఏంటంటే ఆగమ శాస్త్రాలు పక్కన పెడితే ఏమన్నా అమెండ్మెంట్ చేసుకున్నారా ప్రభుత్వాలు? ఆగమ శాస్త్రాల ప్రకారంగానే మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా లేనిది కొత్తగా ఎందుకు ఇది లైమ్ లైట్ లోకి వస్తుంది? దేవాలయం అనేది అందరి సన్నిధి, అందరి భక్తుల సన్నిధి. ఎవరి నమ్మకాలని కూడా మనం ఇలా దుశ్చర్యలుగా మాట్లాడి అవమానపరచకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎస్, ఇంకొకటి అంటే ఇప్పుడు ఏదైతే కూడా సాయిబాబా హుండీస్లో ట్రస్ట్లోకి పెడుతూ ఉంటుంటారు కదా, ఎప్పుడైనా కూడా ఒక రామ మందిరం కడితే మనకి సాయిబాబా ట్రస్ట్ నుంచి కూడా వాళ్ళొక్క కొంచెం కూడా డబ్బులు ఇచ్చిన ఇది లేదు, మనం ఎందుకు ఇవ్వాలంటూ కూడా కొంతమంది అంటున్నారు. సో అంటే కొంతమంది భక్తులే వాళ్ళ యొక్క అభిప్రాయాలు అది చెప్పడం జరిగింది. సో ఏం చెప్తారు అట్లా మాట్లాడడం? అంటే ఇప్పుడు మంత్రి మాట్లాడిన మాటలు బట్టే కూడా అంటే హిందువుల్లోనే కూడా ఒక రకమైన ఒక రామ్ భక్తులుగా కానీ షిరిడి భక్తులుగా కానీ అట్లా ఒక డివైడ్ అయిపోయింది అనుకోవాలా ఇక్కడ? అది మనం సాయిబాబా గారి ప్రముఖమైన డైలాగ్ అంటే హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు ఒకటే అని చెప్పిన నమ్మిన ఒక మంచి డివోషనల్ గల దేవుడిగా మనం పూజిస్తున్న వ్యక్తి సాయిబాబా అయినప్పుడు మరి ఆయనలో ఎందుకు ఆయన మనసులో లేనప్పుడు విద్వేషము, మరి మనం ఎవరో విద్వేషం రేపించడానికి ప్రజలలో? నా దగ్గరికి ఎవరైనా రావచ్చు, నేను సబ్కా మాలిక్ ఏకే అని చెప్పే సాయిబాబా గారిని కించపరచడం అనేది చాలా తప్పండి. రంగనాథ్ గారు ఒక కాలర్ కూడా కాల్ చేశారు. నమస్తే అండి రంగనాథ్ గారు, హన్మకొండ నుంచి చేస్తున్నారు. నమస్తే అండి రంగనాథ్ గారు. నమస్తే. నమస్తే మేడం. ఏం మేడం చెప్తారు? ఇది ఏంటంటే మేడం ఇప్పుడు ఆనం నాగేంద్ర గారు చెప్పింది ఆయన సరే, ఆయన ఏ రకంగా చెప్పింది అన్నది కాదు, కానీ ఒకటి ఏంటంటే సాయిబాబా అన్నది ఇప్పుడు మంత్రి గారు, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన మంత్రి గారు గత ఎప్పుడో 100 years బ్యాక్ పుట్టిన సాయిబాబా గారని ఆయనకు ఆల్రెడీ దేశంలో ఎక్కడెక్కడో ఆల్మోస్ట్ దాదాపు ఒక 50 అంటే మన 50 కోట్ల జనాభా ఆయనకు భక్తులు ఉన్నారు. ఆయనని ఏ రకంగా కూడా ఆలయాలు ఇప్పుడు మన దేశంలో ఎక్కడెక్కడో మనకు హిందూ మతానికి ఎట్లా ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో ప్రతి ఒక్క విలేజ్ లో ప్రతి ఒక్క మండలంలో సాయిబాబా టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అది తప్పు పట్టడు కరెక్ట్ కాదు, అది ఎక్కడి నుంచి వస్తుంది, దాని ఆచారం పాటించవలసింది, చేయవలసింది. కాకపోతే ఏంటంటే హిందూ ధర్మం ప్రకారం అనుకున్నప్పుడు మన టెంపుల్ నుంచి ఏమైనా పెట్టుబడి అందరికి పంచుతున్నాం, హిందూ ముస్లింస్ అన్నిటి పోతున్నాయి మన ఆలయాల నుంచి అన్నప్పుడు సాయిబాబా దగ్గరికి వచ్చిన ఆలయం ఆ బడ్జెట్ కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అది ఒక ప్లాన్ చేసుకొని చేసి అందరికి పంచాలి. కానీ ఈ రకంగా సాయిబాబా అనడం, క్రిస్టియన్స్ అనడం, ముస్లింస్ అనడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఆయన కూడా క్రిస్టియన్స్ ఎట్లనో ఆయన కూడా ఒక సాయిబాబా, అది ఆయన ఒక భక్తుడు, దేవుడు అయిపోయిండు, ఆయనకు చాలా వరకు భక్తులు అయిపోయారు. ఇప్పుడు ఎవరేం చేసినా కూడా మారరు, చేయరు, అది కాదు. కానీ
ఆయన కూడా ఎంతో మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫాలోవర్స్ అంటే గవర్నమెంట్ ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి ఎంతమంది ముక్తామో దాంట్లో 20% అయినా ఈయన ముక్తుడు. అది ఇప్పుడు వచ్చింది కాదు, గత 100 సంవత్సరాల కింద వచ్చిన సాయిబాబాని అనవసరంగా మధ్యలో ఏదో చేసిడొద్దు. కాకపోతే మీరు ఏమైనా గవర్నమెంట్ పరంగా ఇప్పుడు ఇదే మాట్లాడేదండి, ఇది ఈయన గత 15 సంవత్సరాలకి 20 సంవత్సరాల కింద మంత్రి కదా అప్పుడైనా అప్పుడు చెప్పొచ్చు కదా. మరి ఇప్పుడు అట్లా చేసుడు కరెక్ట్ కాదు. వన్ వే మాట్లాడొద్దండి. ఏం చేయాలి, మీరు ఏమైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే సెంట్రల్ ప్లాన్ చేయండి. చేసేసి ఆ సాయిబాబా దగ్గరికి పోయే భక్తులకు అక్కడికి వచ్చే ఫండ్స్ అన్ని కూడా గవర్నమెంట్ కు ఆ ఆలయాలకు సరిపడేది గవర్నమెంట్ కావాలంటే తీసుకొని చెయ్యండి. కానీ ఈ ఆలయాలు కాదు, సాయిబాబా దేవుడు కాదు అనేది కరెక్ట్ కాదండి. అనవసరంగా ఇక్కడికో రైట్ రంగనాథ్ గారు. నెక్స్ట్ కాలర్ దుర్గా ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి దుర్గా ప్రసాద్ గారు. నా పేరు చుండూరు దుర్గా ప్రసాద్ అండి. ఇప్పుడు నాకు క్లియర్ కట్ గా నాకు ఒక మెసేజ్ ఇవ్వదలుచున్నాను అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు భగవంతుడు, గురువు, అవధూత వీటికి తేడాలు ఉన్నాయా లేదా? భగవంతుడు అన్నప్పుడు, హలో మేడం వింటున్నారా? చెప్పండి, వినిపిస్తోంది. హలో, భగవంతుడికి ఆలయాలు ఉంటాయండి. ఈ గురువులకి, అవధూతలకి ఆలయాలు ఉండవండి. అవధూతలకి ఎంతసేపటికి ఆశ్రమాలు ఉంటాయి. ఏమండి, ఇప్పుడు మనం వేరే క్రిస్టియన్స్ కి వాళ్ళకి ఫండ్స్ ఇస్తున్నాం కదా హిందూ దేవాలయాల నుంచి అనే మాట, ఇది భరించాల్సిన అవసరం లేదండి. మనం ఇప్పటికే చాలా మూటలు భరిస్తున్నాం మనం వేరేవన్నీ. మనం ఎందుకంటే ఇతర మతస్థుల వాళ్ళ నమ్మకాలని మనం భరించాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమన్నా మనకి ఇప్పుడు హిందూ మతంలో దేవాలయ శాఖకి ఇస్తున్నారా? షిర్డీ దానికి అన్నం చేశారు. అయినా అసలు దేవాలయాలకి శాఖకి ఈ ఆశ్రమాలకి గురువుకి గుర్తు పెట్టేది ఏంటండి? నాకు అర్థం కాదు. గురువు ఆయన మనకి గుర్తు చెప్తాడు, భగవంతుడు ఎట్లా ఉంటాడు అనే విషయం చెప్తాడు. కానీ ఇతర మతస్థులని మీరే అంటున్నారు, కానీ చాలా వరకు కూడా హిందువుల్లో చాలా మంది భక్తులందరూ కూడా ఆయన భక్తులుగానే ఉన్నారంటూ కూడా కాలర్స్ చెప్తున్నారు. గురువు అండి ఆయన, వాళ్ళకి భక్తులు. దేవుడు ఎట్లా అంటారు? వాళ్ళు గురువు అంటారు. ఇప్పుడు వాళ్ళు గురువు అనే అంటారు. గురువారం నాడు సాయిబాబాని వాళ్ళు పూజిస్తారు, గురువు అనే పూజిస్తారు వాళ్ళు. దేవుడు అని ఎట్లా? దేవుడు అంటే ఏంటంటే మనకి అసలు కనపడని వాడు. అంటే కనపడని వాడు మనం విగ్రహాలు పెట్టుకొని ఫస్ట్ స్టెప్ లో మనం ఏదో ఓనమాలు నేర్చుకున్నట్టుగా విగ్రహం మీద దృష్టి పెట్టి దాన్ని తద్వారా అసలు వీరవ్రతంలో ఉన్న అసలైన శక్తిని భగవంతుని దర్శించాలనే సంప్రదాయం మనది. ఇప్పుడు మనిషిగా పుట్టి భగవంతుడి పుట్టుకలు సాగు లేవు కదండి. మనిషిగా పుట్టి మనిషిగానే బతికిన వ్యక్తి ఆయన కొన్ని సూత్రాలు చెప్పారు అంతే. భగవంతుడు అందరికీ ఒకటే అని చెప్పారు తప్ప ఆయన భగవంతుడు కాదు కదండి. ఆయన తన భగవంతుడు అని చెప్పారు ఎప్పుడున్నా. అర్థమైందండి నా అభిప్రాయం ఇదండి. అంటే దుర్గా ప్రసాద్ గారు, అంతమంది భక్తులు నమ్ముతున్న దీన్ని బట్టి కూడా ఇప్పుడు అలాంటి మెసేజెస్ కానీ స్టేట్మెంట్స్ కానీ పాస్ చేయడం కానీ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా చాలా వరకు అంటే షిరిడి సాయిబాబా భక్తులు చెప్తున్నారు. మా యొక్క మనోభావాలను ఇది గాయపరచడమే అంటున్నారు. అయితే ఒకటండి, శంకరాచార్యులు ఉన్నారు. ఆయనకి నేను భక్తులు చాలా మంది ఉన్నారు శంకరాచార్య భక్తులు. ఆయన గుడి కట్టిస్తున్నారా అండి? ఆయన గురువు అంటే ఆయన మార్గదర్శకులు వీళ్ళందరూ. వాళ్ళ అభిప్రాయం భగవంతుడు అనుకుంటే దానికి తప్పులేదు, మనకి అనుకోవటంలో తప్పులేదు. నేను భగవంతుడు ఇప్పుడు ఒకటండి మేము ఒక్క నిమిషం మధ్యలో ఇప్పుడు మనకి మంచి పని చేసిన వాళ్ళందరూ నువ్వు దేవుడు రా అంటాం, అంత మాత్రమే దేవుడు అవుతారా? ఏమండి, ఇప్పుడు మనం నువ్వు దేవుడు లాంటి వాడివి రా అంటాం, అంత దేవుడు అవుతారా? కాదు. ఆయన భగవంతుడిగా నమ్ముతున్నారు అంతే. నమ్మకం వేరండి. అంటే సాయిబాబాను కూడా సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపంగా కూడా శివ స్వరూపంగా చాలా వరకు ఇలా పూజిస్తున్న ఇవి కూడా ఉన్నాయి. ఇంకొకటి శాస్త్రాల్లో సాయిబాబా పేరు లేదనడమే ఇక్కడ చాలా వరకు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటున్నారు. నేను కాదంటలేదండి, గురువే. దత్తాత్రేయులు కూడా గురువే. గురువుకి గుళ్ళు అవసరం లేదండి. గురువుకి లేకపోతే మన అవధూతలకి ఆశ్రమాలు ఉంటాయి. ఇప్పుడు సాయిబాబా ఆశ్రమం పెట్టుకోమనండి, ఎన్ని ఆశ్రమాలు పెట్టుకోమనండి. దేవుడు అంటే వాళ్ళు కొంతమంది నమ్మినంత మాత్రాన ఒక వర్గం ప్రజలు ఈయన భగవంతుడు అని అంటే అందరూ ఎట్లా కుదురుతుందండి? అది అందరికి అసలైన భగవంతుడు ఎవరు అని అంటే చెప్పారు కదండి, అహం బ్రహ్మాస్మి అంటారు. భగవంతుడు మీలోనే ఉన్నారు అంటారు. అంత మాత్రం ప్రతి వాళ్ళు గుడి కట్టించుకుంటారండి. ఓకే అండి దుర్గా ప్రసాద్ గారు. రైట్, కొత్తగూడెం నుంచి మరొక కాలర్ లజపతి రాయ్ కూడా కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి.
హలో లజపతి రాయ్ గారు, మీ ఒపీనియన్ చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు సాయిబాబా గుళ్ళకి డొనేషన్లు వాళ్ళు భక్తులే స్వయంగా వేసుకుంటారండి. హలో, చెప్పండి. సాయిబాబా గుళ్ళకి భక్తులే స్వయంగా డొనేషన్ స్వీకరించి గుళ్ళు కట్టుకుంటారండి. ఎక్కడ ఎవరి నుంచి కానీ గవర్నమెంట్ సంస్థల నుంచి కానీ అప్పు తీసుకున్న దాఖలాలు ఎక్కడ ఇంతమంది ఇవ్వండి, వార్తల్లో కూడా రాలేదు. కానీ ఆ విధంగా మనం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తాయండి, ఆ విధంగా అంటాం. సాయిబాబా ఇప్పుడు రాష్ట్ర స్వాతంత్ర ప్రకారం ఒక వ్యక్తి ఎవరితోటైనా మా ఏ దేవుని పూజించవచ్చు, ఏ గుడిలోకే పోవచ్చండి. కానీ సాయిబాబా మతం అంటే అన్ని మతాలు ఒకటే, సప్తాంబాన్ని కేకే అంటున్నాడు. అట్లాంటిప్పుడు మనం ఎందుకంటే ఆ విధంగా చేయడం హిందువుల మనోభావాలు రెచ్చగొట్టడం అది. కాబట్టి సాయిబాబా గుడికి భక్తులు అందరూ స్వయంగా వస్తారు. ఎవరికి తోచిన వాళ్ళు విధాలు ఇస్తారండి. ఇప్పుడు గురు పౌర్ణమి చూడండి, దసరా చూడండి, శ్రీరామం చూడండి, రాజు అది ఆ విధంగా అంటే మన సాయిబాబా భక్తులు మనోభావాలు దెబ్బతున్నాయండి. రైట్ అండి లజపతి రాయ్ గారు. అంటే ఏం చెప్తారు, చాలా వరకు కూడా బాబాను పూజిస్తున్న వారు అన్ని మతాల వారు కూడా ఉన్నారు. కాబట్టి అంటే ఆయన హిందూ దేవాదాయ శాఖకు సంబంధించి కూడా నిధులు ఇవ్వలేము అనడం అంటే చట్ట పద్ధతి అంటారు. చాలా వరకు హిందువులు కాలర్స్ అందరూ కూడా కాల్ చేస్తూ సాయిబాబా డివోటీస్ అందరూ కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు. ఇంకొకటి సాయిబాబా ఆయన దేవుడు కాదు గురువు అంటున్నారు. సో ముందుగా దీనికి నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే అండర్ ఆర్టికల్ 25 కాన్స్టిట్యూషన్ కనుక మంత్రి గారు క్లియర్ కట్గా చదవలేదనుకుంటా, చదువుంటే కనుక ఇలాంటి మాటలు రావు. ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ దిస్ కంట్రీ హ్యాస్ ద రైట్ టు డివోట్ ఆర్ టు ప్రే హూమ్ ఎవర్ ద కన్సర్న్ పర్సన్ హీ లవ్స్ అనేది రాజ్యాంగంలో ఉన్నప్పుడు ఇప్పుడు చట్టంలో అమెండ్మెంట్ తీసుకురండి మరి మంత్రి గారిని. ఆయన పోరాటం చేసి చట్టంలో అమెండ్మెంట్ తీసుకొస్తే విత్డ్రాల్ చేసుకుంటారు. కానీ స్వేచ్ఛ మనకి రాజ్యాంగం ఇచ్చినప్పుడు మనం నచ్చిన వాళ్ళని దేవుడిగా పూజించుకోవచ్చు, మనం ఏమైనా చేసుకోవచ్చు మన డబ్బుతో అని చెప్పి ఉన్నప్పుడు ఇది ఎందుకండి డిస్రెస్పెక్టబుల్ ఫ్లాస్ తీసుకురావటం ప్రజల మధ్యలో? ఆర్టికల్ 25 క్లియర్లీ సేస్ దట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు సనాతన ధర్మానికి సాయి భక్తులకి మధ్య కొంత విభేదమైన అభిప్రాయం అంటే మంత్రి చేసిన స్టేట్మెంట్స్ బట్టి కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ తయారవుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే అందరు యూనిటీ విత్ డైవర్సిటీతో ఉన్నప్పుడు లేనిపోంది ప్రజల మధ్యలో ఒక ద్వేషం రేకొట్టడం, ఒక మంచి స్థానంలో ఉండి ప్రజలకి మంచి చేయబోయే స్థానంలో ఉండి ప్రజల మధ్యలో వివాదాలు తెచ్చినట్టు ఉందండి ఇది. నేనైతే పూర్తిగా వ్యతిరేకిస్తా. బికాజ్ ఐ బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్. మీరు సాయిబాబా భక్తులు కాదు, సాయిబాబా భక్తులైనా మీరు? నేను అందరు భక్తులండి. ఇంకొకటి అంటే సాయిబాబా మన టెంపుల్కి వెళ్తే చూస్తుంటాం కదా అక్కడ, అంటే ఇంకొక ఆయన చెప్తున్న ఆగమ శాస్త్రం ప్రకారం కూడా అక్కడ ఏవి జరగవు, మంత్రోచ్చారణలు కానీ ఆచరణలు కానీ ఏవి జరగవు అంటున్నారు. నిజంగా సాయిబాబాకి టెంపుల్స్కి మీరు వెళ్తున్నప్పుడు అక్కడ ఎలా జరుగుతుంది అర్చనలు కానీ మంత్రోచ్చరణలు అవన్నీ కూడా ఆగమ శాస్త్రం వైదిక శాస్త్రం ప్రకారమే కూడా అక్కడ జరుగుతాయి కదా? జరుగుతాయండి. జరగవని చెప్పి అన్నంత మాత్రాన అది మనం ఒపీనియన్ కింద తీసుకోం కదండి. ఇప్పుడు కొంతమంది కాలర్లు ఏమంటున్నారు, ఆశ్రమాలు కట్టుకోమనండి అని చెప్పి. కానీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, మీకు నచ్చితే ఆశ్రమాలైనా కట్టుకోండి, గుడ్లైనా కట్టుకోండి, మీ స్వేచ్ఛ మీకుంది అనేది. సో డిస్క్రిమినేషన్ కాకుండా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఎవరి భక్తిని వాళ్ళ దగ్గర ఉండనిస్తే మంచిదండి. ఇంకొకటి అంటే రామ మందిరం కట్టినప్పుడు కూడా షిరిడి సాయి ట్రస్ట్కి సంబంధించి వాళ్ళందరూ కొంచెమైనా కూడా డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. బట్ ఇప్పుడు ఎందుకు ఈ వైదిక శాస్త్రం సంబంధించి కూడా టీటీడీ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి నిధులు ఎందుకు ఇవ్వాలి అని అంటున్నారు కొంతమంది భక్తులు? నేను చెప్పేది ఒకటండి, ఎవ్రీ రూపీ స్పెంట్ ఆన్ ఎ టెంపుల్ గోస్ విత్ ద ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్, నాట్ విత్ ద గవర్నమెంట్. అంటే ఇప్పుడు సాయిబాబా టెంపుల్ కి సంబంధించి అవి కూడా ఎండోన్మెంట్ కిందకి ఎండోన్మెంట్ దగ్గర లెక్క ఉంటుంది కండి, ఖచ్చితంగా లెక్క లేకుండా ఎలా ఉంటుందండి? ఇప్పుడు చాలా మంది ఆశ్రమాలు అంటున్నారు, ప్రతి ఆశ్రమం కూడా లెక్క అయితే చూపించాలి కదా ప్రభుత్వానికి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ డెఫినెట్లీ గోస్ ఇన్ టు ద ఎండోన్మెంట్ ఇఫ్ వీ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ దట్. సో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే ఇవన్నీ కూడా ఒక రకమైన
విభేదాలు క్రియేట్ చేస్తాయి. 100% కదండి. ఎవరు మనోభావాలు దెబ్బతినకుండా ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఎవరైనా సరే మీరు ఎవరి మనోభావాలు దెబ్బతినొద్దంటే దయచేసి రాబోయే కాలంలో కూడా దేవుళ్ళ గురించి కానీ నమ్మకాల గురించి కానీ మాట్లాడే ముందు ఒకసారి సెక్షన్ 25 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుకోండి. రైట్, మరొక కాలర్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సుధా కాల్ చేశారు. నమస్తే అండి సుధా గారు. అది అసలు ఆయన భగవద్గీతలో లేదో ఏమి అనడం మనకు కరెక్ట్ కాదు కదా, అలా అంటున్నారే, అది ఎంతవరకు కరెక్ట్ అయితే? హలో సుధా గారు చెప్పండి. హలో వినిపిస్తోంది. ఎస్, లైన్ డిస్కనెక్ట్ అయినట్టుగా ఉంది. ఎస్ రాహుల్ గారు, అంటే ఇప్పుడు ఒకటేంటి, ప్రభుత్వ స్థానంలో ఉన్న వ్యక్తులు, మంత్రులు అవ్వచ్చు, ప్రభుత్వం అంటే వీళ్ళు దేవుడు అని డిసైడ్ చేసేది వాళ్ళకి డెఫినెట్గా కూడా ఉంటుందంటారా అధికారం? ఇప్పుడు భక్తులకు సంబంధించి వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరిని పూజించాలన్నా, ఎవరిని గాడ్గా వాళ్ళు స్వీకరించాలి, గురువుగా ఎవరిని తీసుకోవాలనుకున్నా అది భక్తుల యొక్క మనోభావాలకి సంబంధించిన విషయం. మనం ఒక ప్రభుత్వంలో సంస్థలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు, ఒక మంత్రి కావచ్చు, ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయటం వల్ల నిజంగా భక్తులు ఒక రకమైన విభేదాలకు కారణం అవుతూ కూడా ఇవంతా ఒక నెగిటివిటీ అవ్వదంటారా? నెగిటివిటీ అంటే మీరు ఆలోచించండి, అదే మంత్రి గారు ఎలక్షన్ అప్పుడు ఇంటింటికి తిరిగి ఓట్లయితే అడుగుతారు కదా, మరి అప్పుడు మీరు ఎవరు భక్తులను అడిగారా? ఇప్పుడు కొత్తగా దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఓట్లు వచ్చేసరికి మాత్రం అందరు ఓట్లు కావాలి. వాళ్ళు ఏ దేవుడిని నమ్ముకున్నా సరే, ఏ మతం చెందిన వాళ్ళైనా సరే మీకు అందరు ఓట్లు కావాలి. మీరు అధికారంలోకి వచ్చి మీకు కుర్చీకి వస్తే మీరు నోటుకు వచ్చేటట్టు మాట్లాడవచ్చా అండి? ఒక మంత్రిగా ఉన్నత స్థాయి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ప్రజల మనోభావాన్ని దెబ్బతీయటం చాలా దురదృష్టకరం. రైట్, సాగర్ గారు ఆర్మూర్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి సాగర్ గారు. అవునమ్మా, నమస్కారం అండి, బాగున్నారా? ఎస్ సాగర్ గారు, మీ ఒపీనియన్ చెప్పండి. అమ్మా నేను చెప్పాలంటే ఒక నిమిషం టైం అండి, నేను చెప్తాను. సాయిబాబా గారు అల్లా మాలిక్ అన్నారండి. ఆయన ముస్లిం వ్యక్తి. మేము కూడా 20 మంది మా స్టాఫ్ తీసుకొని షిరిడి వెళ్ళే వాళ్ళము. ఆ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు ప్రకటించిన బుక్ చదివిన తర్వాత రియలైజ్ అయ్యి సాయిబాబాను పక్కకు పెట్టేశాము. ఇది టోటల్ మార్కెటింగ్ చేశారు. పూర్వకాలంలో హిందీ సినిమాలు తీసి షిరిడి వాళ్ళే సాయిబాబా అంటే మనల్ని ఏదన్నా రాయి తప్పక అంతా ముంచుతారు. మన హిందువులు మొక్కడంలో మనల్ని తక్కువ చేయరు, డబ్బులు ఇవ్వడంలో మనల్ని తక్కువ చేయరు. మళ్ళీ పోస్ట్ కార్డు ఒక ఉద్యమం నడిచినప్పుడు 11 పైసలకు పోస్ట్ కార్డు లేదు. నువ్వు 11 పోస్ట్ కార్డు రాయి, లేకపోతే నీ కొడుకు చచ్చిపోతాడు అని ఒకటి దుమారం లేపారు. దాంతో పబ్లిక్ అంతా విచ్చలవిడిగా వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఏ సాయిబాబా గుడి కూడా టీటీ మన దేవాదాయ శాఖ పరిధిలో లేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెటింగ్ చేస్తున్నారు. మార్కెటింగ్ చేసి సాయిబాబాను పెంచుతున్నారు అంతే. ఇప్పుడు మొక్కేది ఉంటే ఎవరైనా మొక్కే దానికి క్లియర్ కట్ అల్లా మాలిక్ అని చెప్పిండు. అల్లా మాలిక్ అన్నప్పుడు 5 సార్లు నమాజ్ చేసినప్పుడు 5 సార్లు ఆర్గలు ఇస్తున్నారు. దాన్ని మార్కెటింగ్ చేశారు. మొత్తం మార్కెటింగ్ చేసి ఇచ్చేశారు. హిందువుల డబ్బులు హిందువులకి ఉండాలి. మరి సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు ఏమైనా హిందువుల కోసం ఏమైనా చేశారా? వాళ్ళు ముస్లింకే ఇస్తారు వాళ్ళు డబ్బులన్నీ. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు ఆల్రెడీ మా తెలంగాణలో కూడా దాదాపు ఆంధ్రలో కూడా మొత్తం సాయిబాబా గుళ్ళు ఇప్పుడు అంతా జనాలు పోకుండా అయిపోతుంది. అందరికి తెలివి వచ్చింది, వాట్సాప్ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, టీవీలు వచ్చినాయి. దాని తర్వాత కొంచెం జ్ఞానం వచ్చి అందరూ పక్కకు పెట్టేస్తున్నారు. నా దగ్గర కూడా పెద్ద ఫోటో ఉండేది, నేను కూడా తీసేసి ఇప్పుడు వ్యాపారంలో బొమ్మ పెట్టేస్తాను. ఎందుకంటే వీళ్ళంతా మార్కెటింగ్ చేశారండి. మార్కెటింగ్ చేసి పెంచారు అంతే. మాన్యం ఉంటుంది. మీరు 10th క్లాస్ పిల్లలు పేరువాళ్ళ పార్టీ ఎప్పుడైనా పోయి చూడండి, అందరూ ఒకళ్ళని పట్టుకొని ఒకళ్ళు ఎడుస్తారు. మన వాళ్ళు కూడా మాన్యలాగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు వెళ్తా ఉంటారు. కొత్త దేవుడు వచ్చిందంటే మన వాళ్ళు తొందరగా పరిగెత్తుతారు. ఇప్పుడు ఆ సాయిబాబాకు పుట్టపర్తి సాయిబాబా, బాల సాయిబాబా, మళ్ళీ ఇంకో కొత్త తయారైండు రమణానంద అనేది సెల్ఫ్ డబ్బా స్వామి. వీళ్ళంతా మార్కెటింగ్ చేసి పెంచుతున్నారు అంతే. దీంట్లో ఏమీ లేదు. ఆయన మంత్రి గారు చెప్పింది 100% మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ చెప్పారు. ఆయన వ్యక్తిగతంగా చెప్పారు, గవర్నమెంట్ రూల్ ప్రకారం చెప్పాడు. ఎందుకంటే దేవాదాయ శాఖ హిందూ దేవాలయానికి డబ్బులు తీసుకుంటే అది హిందూ దేవాలయానికి ఇస్తుంది. సాయిబాబా దుర్గదేవుడు, మనకు సంబంధం లేదు. మనం సమాధులు పూజించే సంస్కృతి మనది కాదు.
ఏమంటారండి? రైట్ అండి సాగర్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. పిచ్చిరెడ్డి గారు సూర్యాపేట నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి పిచ్చిరెడ్డి గారు. ఏం లేదు మేడం, మరి ఇంత దుర్మార్గంగా ఈ మన నాయకత్వంలో ఒక మంది పనులు మాట్లాడడం కాకుంటే తరతరాల నుంచి యుగాల నుంచి ఈ దేవాలయ వ్యవస్థని దేవుడి వ్యవస్థను పక్కకొచ్చి సూక్ష్మ వివరాల నుంచి కూడా అంటే నాకు దేవాలయం కాపాడు ఎందుకు మేడం. ఒక 70% జనాభాని కంట్రోల్ చేసి 70% సంస్థానంలో నుంచి 70% శిక్షణగా సుసంపన్నంగా ఉంచడానికి ప్రధాన కారణాలు దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు. మిగతా 30% లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నాం సమాజాన్ని, కానీ 70% మనం ఈ దేవాలయం వల్లనే కంట్రోల్ అవుతుంది ఈ సమాజంలో అన్ని. అలాంటప్పుడు ఆ దేవుడు కాదు, ఆ దేవుడు డబ్బులు ఈ దేవుడు కాదు, ఈ దేవుడు కాదు, అది మంచి కాదు, మంచి పేరు అంటారు కదా మేడం. ఈ కలకెక్కిన మాటలు కాకుండా కలకెక్కిన మాటలు కాకుండా అది కరెక్ట్ కాదు. వాళ్ళంటే రాజకీయ నాయకులను ఎన్నుకోవడం మంచి తప్పు. ఏదైనా మేలు జరిగేదాన్ని ఏదైనా మేడం మేలు జరుగుతున్నప్పుడు సమాజానికి దీనివల్ల మేలు జరుగుతున్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి అందరం. మంచి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరేం కావచ్చు. ఈ పాత పద్ధతి ఎప్పటికో ఉన్నటువంటి ఇవన్నీ దీనివల్ల మేలు జరిగింది కాబట్టి ఆది నుంచి కూడా అనేక రకాలుగా దేవాలయానికి నాణ్యాలు ఇచ్చి దేవాలయాన్ని కాపాడుతూ ఎందుకోసమని వ్యవస్థను దేవాలయాలు కాపాడతాయి కాబట్టి అది మర్చిపోయి ఉన్న దేవాలయాల ఆస్తి గురించి ఆక్రమించుకొని కళ్ళు వినపడకుండా ఆయన దేవుడు కాదు అందుకోసం ఆస్తులను ఆక్రమించుకోవడం వీళ్ళ పని అయిపోయింది. థ్యాంక్ యూ అండి పిచ్చిరెడ్డి గారు. రాహుల్ గారు, అంటే ఇప్పుడు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కిందకి అంటే ఎవ్రీ టైం వీళ్ళు తీసుకుంటారు, ఆడిట్లు చేస్తారు, బట్ అప్పుడు లేనిది ఇప్పుడు క్వశ్చన్ చేయడమే, వాళ్ళకి ఇవ్వనంటూ కూడా మాట్లాడడమే పెద్ద ఇది ఇప్పుడు చర్చకు వచ్చింది. సో అంటే ఏం చెప్తారని ఇప్పుడు చాలా వరకు కూడా కొంతమంది కాలర్స్ వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్న పరిస్థితి. ఇంకొకరు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మతానికి సంబంధించి కూడా చిచ్చు పెట్టే విధంగా కూడా ఉంది. అసలు హిందూ దేవుడు కాదు, ముస్లిమ్స్ దీని దర్గాలకి వాటికి ఎక్కడ పోగుబడిన డబ్బంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. ఇది కొత్త చర్చకి ఇప్పుడు దారితీసింది. మనము సామరస్యంగా అందరం అన్నదమ్ముల్లాగా ప్రశాంతంగా ఉన్నామండి. అనవసరంగా విభేదాలు రేకిష్టం తప్ప ఇంకేముందండి దీంట్లో. అనవసరమైన మాట మంత్రి గారు మాట్లాడింది. నిజం చెప్పాలంటే అందరం ప్రశాంతంగా హాయిగా ఉన్నాం, ఎవరి నమ్మకాలతో వాళ్ళకు ఉన్నాము. మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మనం పాటిస్తున్నాం అందరం కూడా. ఉల్లంఘించినట్టే ఇప్పుడు మంత్రి గారు ఈ మాట మాట్లాడి. ఇంకో అంటే చాలా మంది అంటే సాయిబాబాకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎక్కువగా ముస్లిమ్స్ కానీ హిందువులు కూడా చాలా మంది వెళ్తూ ఉండుంటారు. దీనికి ఎక్కువగా ఆ బాబాని నమ్ముకున్న వాళ్ళు హిందువుల శాతం ఎక్కువగానే ఉంది. బట్ ఇక్కడ మరి దీనికి సంబంధించి కూడా నేను ఇవ్వను అనటం పట్ల అంటే ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ హిందువులకి ముస్లిమ్స్కి మధ్య అంటే ఆయన అభిప్రాయం అయ్యి ఉండొచ్చు, బట్ అదంతా కూడా ఒక ఉన్నతమైన పదవిలో ఉండటం వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు. బట్ ఎండోన్మెంట్ పరిధిలో సాయిబాబా ఆలయాలు నిజంగా వస్తాయి అంటారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఆలయం అయినా సరే అకౌంటబిలిటీ కిందకే వస్తుందండి. రూపాయి ప్రభుత్వాన్ని లెక్క చెప్పాలి. ఆలయం అంటే అది ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కే వెళ్తుంది కాబట్టి అది లెక్కలు అయితే చెప్తారు, అది ఖచ్చితంగా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. కాకపోతే ఇక్కడ హిందువా, ముస్లిమా, సిక్కా, ఇసాయా అని కాదండి. ప్రోగ్రామ్ అందరం హ్యూమన్ బీయింగ్స్, ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. నా మనసులో దేవుడు ఉంటాడు, నేను బలంగా నమ్ముకుంటా. ఎవరి మనసులో ఉన్న దైవత్వాన్ని వాళ్ళని అలా కొనసాగించామని మన రాజ్యాంగం చెప్తున్నప్పుడు అదే మనం ముందుకు తీసుకెళ్తే బాగుంటుందన్న కోరిక అండి. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి రాహుల్ గారు, మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. సో శ్రీవాణి నిధులను సనాతన ధర్మ ప్రచారం, వైదిక సాంప్రదాయాల పరిరక్షణ కోసమే వినియోగిస్తామంటూ ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా కూడా దుమారం రేపాయి. మనం చాలా వరకు కాలర్స్ యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాము. వాళ్ళందరూ కూడా ఎట్లా అంటే ఇది ఒక హిందూ మనోభావాలు, సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయంటూ కూడా కొంతమంది భక్తులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కొంతమంది మాత్రం ఎందుకు ఇవ్వాలంటూ కూడా రామ మందిరం కట్టినప్పుడు సాయిబాబా ట్రస్ట్ నుంచి కానీ అక్కడి నుంచి ఒక రూపాయి అయినా వచ్చిందా, నిధులు కేటాయించారా అంటూ కూడా కొంతమంది భక్తులు తెలిపిన పరిస్థితి. బట్ ఏదేమైనా కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉన్న వ్యక్తులు కానీ మంత్రులు కానీ ఇట్లాంటి స్టేట్మెంట్స్ పాస్ చేసేటప్పుడు అంటే భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అంటూ కూడా కొంతమంది చెప్పిన పరిస్థితి. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.